చైనా ప్రస్తుతానికి అంత గంభీరమైన ప్రకటనలు ఇస్తుంది. యూరప్ దేశాలతో మా స్నేహం పెంచుకుంటున్నాం, మేము వ్యాపారానికి సంబంధించిన జాగ్రత్తలు ఉన్నాయి, మాకే ప్రాబ్లం లేదు, అమెరికా మీద ఆంక్షలు పెట్టగలిగినటువంటి తెంపరతనం మా దగ్గర ఉంది, ఎవరికి భయపడేటటువంటి పరిస్థితి లేదు, తెగువ మా దగ్గర ఉంది, ఇవన్నీ స్టేట్మెంట్లు. మరో పక్కన అమెరికా మీదన ప్రెషర్ని అటు ల్యాబీల ద్వారా చేసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ సంబంధించినటువంటి మినరల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ట్రేడ్ వార్ అన్నటువంటిది నడిపించుకొస్తుంది, అవన్నిటి దాచేస్తుంది, అవన్నీ అమ్మనంటుంది. కాబట్టి ఎంతకాలం నడుపుతారు? అమెరికా ఇదే టారిఫ్లు ఒక్క ఏడాది పాటేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది. యూరప్కి అమ్ముకోవచ్చు, భారత్కి అమ్ముకోవచ్చు, ప్రపంచానికి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అమెరికానే వాడికి 70 నుంచి 80 రూపాయలు ప్రాఫిట్, మిగతా దేశాల్లో 10 నుంచి 20 రూపాయలు ప్రాఫిట్ వస్తే గ్రేట్. అదే సందర్భంలో రేర్ ఎర్త్ మినరల్స్ అవి ఇతర దేశాలకి చేంజ్ చేసుకుంటారు. అమెరికా కొంటేనే దానికి మార్కెట్, అతిపెద్ద వినియోగదారు అమెరికానే, అతి ఎక్కువ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. లేకపోతే ఉత్తర కొరియాకి నువ్వు రష్యాకి ఇస్తాడా? ఏం చేసుకుంటారు వాళ్ళు? 10 రూపాయలు వస్తూ 8 రూపాయలకు అడుగుతారు, చివరికి 9 రూపాయలకు కొనుక్కుంటారు. నష్టం తప్పించి మరొకటి లేదు. ప్రస్తుతం చైనాకి ముందు నుయ్యి వెనక్కి పోయి, అందుకని మధ్య మార్గంగా బ్రోకర్ల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది.